రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా వరద వస్తూ ఉంది. తుంగభద్ర నుంచి కూడా అదే వరద కొనసాగుతూ ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చే వరద కన్నా కూడా అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా ఖాళీ అవుతూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తూ ఉంది. ఇక పులిచింతల పూర్తి స్థాయిలో నిండింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ చేసే సదుపాయం లేదు కాబట్టి వచ్చిన వరద మొత్తం సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ఆల్మట్టి నుంచి జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లోస్ ఎంత ఉన్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి ప్రజెంట్ 62,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్ చేరుతూ ఉంది. ఆల్మట్టి ఆ 90 టీఎంసీల కెపాసిటీ అయితే నిండింది పూర్తిగా. ఆల్మట్టికి 72,000 వస్తూ ఉంటే కెనాల్స్కి అవన్నీ ఉపయోగించుకోగా ఇంకొక 62,000 దాకా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కెపాసిటీ కూడా 28 టీఎంసీల కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకి 62,000 క్యూసెక్కులు వరద చేరుతూ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 32,000 క్యూసెక్కులు, మొత్తం మీద జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 62,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉంది. తుంగభద్ర నుంచి కూడా ప్రవాహాలు కొనసాగుతూ ఉన్నాయి. తుంగభద్రలో ఈ ఏడాది 80 టీఎంసీలుగా పరిమితం చేశారు. 20,000 క్యూసెక్కుల వరద తుంగభద్ర నుంచి సుంకేశ్వర మీదుగా శ్రీశైలం చేరుతూ ఉంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 82,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను ప్రజెంట్ 878 అడుగులకు ఈ యొక్క వాటర్ లెవెల్ తగ్గింది. 215.8 టీఎంసీల కెపాసిటీ కాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 193 టీఎంసీలు మాత్రమే జలాలు ఉన్నాయి. ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 5 టీఎంసీలు ఖాళీ అయిపోతూ ఉంది. ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నా కూడా, ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కుల వరదని తరలిస్తూ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెబుతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల పైగా వరద వెళ్ళిపోతూ ఉందని తెలంగాణ మీడియా గగ్గోలు పెడతా ఉంది. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి అవకాశమే లేదు, అక్కడ టెలిమెట్రీ వ్యవస్థ లేదు కాబట్టి. ఇక హంద్రీనేవాడ ద్వారా 3,250 క్యూసెక్కులు, భీమా కలవకుర్తి నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా మరో 6,000 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 82,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే 1,05,000 క్యూసెక్కుల పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్లోస్ కన్నా అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు 5-6 టీఎంసీలు ఖాళీ అయిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో మరొకసారి వరద వచ్చే అవకాశం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 590 అడుగులుగా 589 అడుగుల ఫ్లడ్ చేరింది. ఇక నాగార్జున సాగర్కి ఎగువ ప్రాంతాల నుంచి 68,000 క్యూసెక్కులు వచ్చి చేరుతా ఉంది. లెఫ్ట్ కెనాల్ ద్వారా 8,500 క్యూసెక్కులు, కుడికాల ద్వారా 9,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ద్వారా 1,850 క్యూసెక్కులు, ఆ నల్గొండల వరద కాలువకు ఒక 400 క్యూసెక్కులు, మొత్తం మీద నాగార్జున సాగర్లో జల విద్యుత్ ద్వారా మరో 30,000 క్యూసెక్కులు. ఈ వచ్చిన ఇన్ఫ్లోస్ ఏదైతే 60,000 క్యూసెక్కులు పైగా ఉన్నాయో అవన్నీ అవుట్ఫ్లోస్లో సెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ సమానం చేసేశారు, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది కాబట్టి. ఇక 312 టీఎంసీల కెపాసిటీకి గాను 310.5 టీఎంసీల వరద నాగార్జున సాగర్లో ఉంది. 590 అడుగులకి 589 అడుగులు ఉంది. కేవలం ఆ ఫ్లడ్ క్వశ్చన్ కోసం ఒక 2 టీఎంసీలు గ్యాప్ ఉంచుకున్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీ అయితే 44 టీఎంసీలు వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్ నుంచి కూడా ఒక 28,000 క్యూసెక్కులు పులిచింతలకు వస్తూ ఉంది. పులిచింతల్లో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. 38,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి నిల్వ చేసే సదుపాయం లేదు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేయడంతో పాటు 18,250 క్యూసెక్కులు పంట కాలువలకి విడుదల చేశారు. రాబోయే 4-5 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఇక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. రాబోయే 4-5 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో భారత వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్టు ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద చేరుతా ఉందనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.